అసత్య ప్రచారాలు సాగిస్తే సహించేది లేదు. ఎమ్మెల్యే హెచ్చరిక. ప్రభుత్వం పైన, పెద్దాపురం అభివృద్ధికి కృషి చేస్తున్న నాపైన అసత్య ప్రచారాలు సాగిస్తే సహించేది లేదని పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప హెచ్చరించారు. పెద్దాపురం వృద్ధాశ్రమం వద్ద మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పెద్దాపురం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు, ఇన్ఛార్జ్ దౌలూరి దొరబాబు పెద్దాపురం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకని అసత్య ప్రచారాలు సాగిస్తున్నట్లు ఎమ్మెల్యే నిమ్మకాయలు చినరాజప్ప తెలిపారు. పెద్దాపురం నియోజకవర్గంలో చేపట్టిన అభివృద్ధి ఫలితంగానే ప్రజలు 3 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించడం జరిగిందని రాజప్ప తెలిపారు. పేదలు, వృద్ధుల కోసం వృద్ధాశ్రమాన్ని నిర్మిస్తున్నామని, రియల్ ఎస్టేట్ కోసం రోడ్లు నిర్మించారని చెప్పడం అసత్యమన్నారు. జగనన్న కాలనీలో రోడ్ల నిర్మాణానికి, అభివృద్ధికి కూడా చర్యలు చేపట్టడం జరిగిందని తెలిపారు. వృద్ధాశ్రమ ప్రాంగణం వద్ద లబ్ధిదారులకు ఇల్లు పట్టాలు ఇవ్వటం, గృహ నిర్మాణ పథకాన్ని కేటాయించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. వృద్ధాశ్రమం వద్ద ఉన్న పంట పొలాలు రియల్ ఎస్టేట్ గా మారినప్పటికీ ఆయా పొలాలకు ఉన్న దారి మార్గాల్లో మాత్రమే రోడ్ల నిర్మాణం జరిగిందన్నారు. వృద్ధాశ్రమానికి, రియల్ ఎస్టేట్ కు లింక్ పెట్టడం దారుణమన్నారు. 5 ఏళ్ల పాలనలో కనీస అభివృద్ధి చేయకపోవడం వల్లే వైసీపీ పాలనకు ప్రజలు చరమగీతం పలికారని ఎమ్మెల్యే చినరాజప్ప ధ్వజమెత్తారు. వృద్ధాశ్రమం సమీపంలో 7 కోట్ల రూపాయలతో కంచిపీఠాన్ని కూడా నిర్మించనున్నామని, పుష్కరాల నాటికి ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా కంచిపీఠాన్ని ప్రారంభిస్తామని కూడా ఎమ్మెల్యే చినరాజప్ప తెలిపారు. ఈ కార్యక్రమంలో రాజా సూరిబాబురాజు, బడుగు శ్రీకాంత్, అడబాల కుమార్ స్వామి, మూసిరెడ్డి శ్రీరాములు, జల్దాని సుబ్రహ్మణ్యం, రేలంగి వెంకట్రావు, కంటే బాబు, జార్జ్ చక్రవర్తి, ఎలిశెట్టి నాని, యార్లగడ్డ రవిచంద్ర ప్రసాద్, ఏదైతే లబ్ధిదారులు 54 మంది ఉన్నారో వాళ్ళంతా కూడా ఇక్కడ అదేవిధంగా ఆ సినిమా వరకు కూడా ఆ సైట్లు వాళ్ళకి సైట్లు చూపించారు. అటుపక్క కొనిచ్చారు. అటుపక్కని టోటల్ 54 మందికి టోటల్ సైట్లు ఇచ్చేసారు. వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. ఈ రోడ్డు కూడా వాళ్ళ సైట్లు ఎక్కడ దాకా ఉన్నాయి, ఎక్కడ దాకా రోడ్ వేస్తారు. డ్రైన్ యువతల వరకు సైట్లు ఉన్నాయి, రోడ్డు కూడా డ్రైన్ యువతల వరకు రోడ్ వేస్తారు. ఈరోజు పెద్దాపురంలో పట్టణంలో ప్రెస్ మీట్ పెట్టడం జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వేళ తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారి కూటమి కానీ వేళ అభివృద్ధిలో దూసుకుపోతుంది. అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు అభివృద్ధి అన్ని కూడా జరుగుతుంటే జరగలేదని వేళ దుష్ప్రచారం చేస్తున్నాడు. అలాగే పెద్దాపురం పట్టణంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు ఈ 2 సంవత్సరాలలో కూడా ఆగిపోయిన కార్యక్రమాలన్నీ కూడా మనం ముందుకు తీసుకొచ్చి పట్టాలు ఎక్కించాం. దాన్ని కూడా ఇలా కామెంట్ చేసే పరిస్థితికి ఇలా వైసీపీ నాయకులు వచ్చారు. వేళ 5 సంవత్సరాలు 14, 19, 5 సంవత్సరాలు కూడా బ్రహ్మాండంగా అభివృద్ధి చేశాం. ఎన్నో కార్యక్రమాలు జరిగినాయి. పట్టణం అంతా కూడా అనేక కార్యక్రమాలు జరిగినాయి. తర్వాత గవర్నమెంట్ మారిన తర్వాత ఒక్క కార్యక్రమం కూడా 5 సంవత్సరాలు కూడా వైసీపీ గవర్నమెంట్ ముట్టుకోలేదు. ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు చేసిన కార్యక్రమాలు కానీ, చంద్రబాబు నాయుడు గారిని శతాబ్ది పార్క్ కానీ ఆయన పేరున్న పార్కు తాళం వేయించిన ఘనత మీ దర్బాబు గారు. అలాగే రాజప్ప గారు ఒక అక్కడ గడియాస్తంభం కడితే ఆ గడితం రాజప్ప గారు కట్టేది, దీన్ని కూడా పోగొట్టేది అని చెప్పి మున్సిపల్ తీర్మానం చేయించేది ఘనత. అలాగే ఇవాళ అనేక కళ్యాణ మండపాలు వేళ మనం ఇస్తే ఇవన్నీ కూడా ఆఫ్ చేసి ముట్టుకోలేదండి. పైచా ఉంటారు. మేము వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా లైన్లో పెట్టి పెద్దాపురం పట్టణంలో 12 కళ్యాణ మండపాలు, సావరకొట్టం కూడా 7 కళ్యాణ మండపాలు, రాయమంత్రం అన్ని కూడా స్టార్ట్ చేశాం. అలాగే మళ్ళీ ఆ పార్కు తావేసిన పార్కు తీసి బాగు చేసింది. ఆ గడియాల స్తంభం కూడా ఓపెన్ చేసాం అప్పుడే. అదే కాకుండా ఇవాళ మడెం పార్క్ కానీ, నీలం చెరువు పార్క్ కానీ దాన్ని కూడా పెద్ద ప్రాజెక్ట్గా తయారు చేసి దాన్ని కూడా బాగా తయారు.
అనేక అభివృద్ధి కార్యక్రమాలు రోడ్లన్నీ కూడా ఎక్కడ కూడా ఏది 2 సంవత్సరాలు మళ్ళీ ముందు వేసాను ఇప్పుడు వేసాం. అలాగే ఇవాళ ఈ చామలకోట కానీ పెద్దాపురం 2 పట్టణాల్లో కూడా ఒక మంచి వాతావరణం తీసుకురావాలి, ఒక మంచి కార్యక్రమం చేయాలని ఆలోచనతోటి మన పెద్దాపురంలో ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలని నిర్ణయించింది. ఓల్డ్ ఏజ్ హోమ్కి ఎకరా 60 సెంట్లు ప్రభుత్వ పరంగా ప్రభుత్వానికి ఇచ్చుకుంది, మాకు కాదు. అది సైడ్ ప్రభుత్వం మాది కాదు. దాన్ని ట్రస్ట్గా ఏర్పాటు చేసి దాన్ని బిల్డింగ్ కట్టి దానికి పేదలకి ఎవరైతే ముసలి వాళ్ళు ఉన్నారో, ఎవరైతే ఆధారం లేని వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక 100 మందికి భోజనం పెట్టాలని చెప్పి ఒక కార్యక్రమం తీసుకుని దాన్ని స్టార్ట్ చేయడం జరిగింది. ఈ సైట్ తీసుకున్నప్పుడు లైటింగ్ కానీ రోడ్లు కానీ ఏదైనా నిర్ణయించి ఇలా కార్యక్రమం చేసి ఈ పెద్ద మనిషి ధర్మబాబు గారు వచ్చారు. ఆయన అవగాహన నాకు అర్థం అవ్వదు కానీ రాజప్ప గారు ఈ పట్టాలు పేదల పట్టాలు తీసుకున్నారు. జగనాన్ని పట్టాలు నేను తీసుకుంటానా మాటనే సిగ్గులు తిరిగి జగనానికి ఇచ్చిన పట్టాలు తీసుకుంటానా? దాన్ని బట్టి చూస్తే మీకు అర్థమవుతుంది ఆయన ఎంత నిజం చెప్తున్నాడు. ఒక రోడ్ వేసాను, లైటింగ్ వేసాను, ఎక్కడ దాకానే ఈ కాలనీ ఎక్కడ దాకా ఉంటే అక్కడ దాకా వేసాను. దానికి ఓల్డేజ్ హోమ్కి ఇటు మనకి కంచిపేయడానికి కూడా మైనలో రోడ్డు వచ్చింది. రోడ్డు వేస్తే ఆ రోడ్ ఎండింగ్ వరకు వేస్తే అవతల లేఅవుట్లు వేసుకున్నారు. ఆ లేఅవుట్లు ఎప్పుడు వేసుకున్నారు, ఎప్పుడో వాళ్ళకి పర్మిట్లు వచ్చినాయి. ఆ లేఅవుట్లు దీనికోసం వేసాడు, వాళ్ళ అబ్బాయి కోసం వేసాడని చెప్పాడు. అబ్బాయి కోసం నాకు పని ఉంది, ఎవడో రోడ్డు నాకు పని ఉంది. నేను క్లియర్గా ఓల్డ్ ఏజ్ హోమ్ కోసం కరెంట్ కూడా వేసాను, రోడ్డు వేసాను, మొక్కలు నాటి. ఆయన మొక్కలు బదిలే ఏమైనా కనపడతాయి మొక్క. నేను కరీంనగర్ తెచ్చి బ్రహ్మాండ మొక్క అయితే ఇంకా దాన్ని ఫుల్గా గార్డెన్ చేసి వాకింగ్ ట్రాక్ వేసి ఇవన్నీ కూడా చేయడానికి సిద్ధంగా ఉంది. అలాగే చంద్రబాబు నాయుడు గారి రిక్వెస్ట్ తోటి స్వామివారు కంచిపూడి స్వామివారు 3 ఎకరాలు చంద్రబాబు నాయుడు గారు ఇవ్వడం స్వామివారు కంచిపీయడానికి. ఆ కంచిపీయడం కూడా ఆయన ప్రపోజల్ నిన్నే పంపారు నాకు. అలా రోజు వచ్చారు నాకు వచ్చి ఇంకా 7 కోట్లతోటి కంచిపీయడం కాదని చెప్పి వచ్చాడు. మా మీద నమ్మకం ఉండే కదా. ఆయన మా ఫస్ట్ ఫేజ్లో సెంట్రల్ సిబిజే స్కూలు 3 కోట్లతోటి, పేటం ప్లస్ కళ్యాణ మండపం 4 కోట్లతోటి 7 కోట్లు కట్టాలని నిర్ణయించారు. దాన్ని కూడా శంకుస్థాపన చేయాలి. ఫస్ట్గా నేను వస్తాను, ఫస్ట్గాకి ఓపెన్ చేయరు, అంత స్పీడ్గా చేయాలి. మా సహకారం కావాలన్నా ఆయన స్వామివారి సహకారం అందరూ ఇస్తాం, ప్రజలందరూ ఇస్తాం కాదు. అంత నమ్మకం మీద ఇచ్చేది ధర్మబాబు గారు. ఏదో మేము దొంగలంటే ఏదో అర్థం ఉన్నారు. అలాగే బ్రహ్మాండ ప్లాన్ దీని ప్లాన్ కూడా బ్రహ్మాండ ప్లాన్ వేసాం. అందరూ ఉపయోగపడేలాగా బాగా చేసేలాగా అందరూ కూడా సంతోషించే విధంగా చేసాం. ఇది ఒక మోడల్ కింద ఈ రాష్ట్రానికి ఓల్డ్ ఏజ్ మోడల్ కింద తయారు చేద్దాం. అలాగే మొదట్లోనే ఏదో డిస్టర్బెన్స్ చేసి ఇది యాప్ చేస్తే ఆగిపోతానని అనుకున్నాను. నేను ఆగాను, తప్పు చేయగానే నేను ఆగాను. చాలా కామెంట్లు చేసాడు, అంటే కామెంట్ చేస్తే ఆగిపోతాడు భయపోయి అనుకో. నాకు భయపడిన పని లేదు, నాకు ఏమీ పని లేదు. 40 సంవత్సరాల్లో ఇలా పని చేసాను, 40 సంవత్సరాలు పని చేయాలి. ఎక్కడ మాట అనలేదు. కానీ నిన్న మాత్రం ఆయన ధర్మబాబు గారు పేదోళ్ళు భూములు లాగేసాడు, కరెక్ట్గా వెళ్ళిపోయాడు, డబ్బులు తినేస్తానండి. ఇప్పుడు 8 సంవత్సరాలు నేను 12 సంవత్సరాలతో ఒక మనిషి ఒకడు నేను రూపాయి పుచ్చుకోవాలని ఎవడు అనలేదు. కానీ ధర్మబాబు దాని మనిషి రాజకీయం అదంతా కూడా
అంటే నేను బెదిరిపోయి అన్ని మానేస్తాడు వెనక్కి అయిపోతాడు అనుకున్నాను. డెవలప్మెంట్కి ఎదగలుగుతాం, ఇంకా ఇంకా బాగా చేస్తాం. మీరందరూ కూడా ఎంక్వైరీ చేసుకోండి, బిల్డింగ్ చూసుకోండి, లబ్ధిదారుని అడగండి, లబ్ధిదారు సైడ్ అప్ చెప్పి అడగాలి, రోడ్డు చూడండి, అన్ని చూసుకోండి. చూసి తప్పించి మరి ఆయన మాటని నేను ఖండించను. ఇప్పటికే భవిష్యత్తులో ఇంకా చాలా ఉన్నాయి చెప్పాలంటే. ఒక కాపు కళ్యాణ మండపం శంకుస్థాపన వచ్చాడు, వచ్చాడు నాకు అప్పచెప్పి అయితే నేను కూట పోతాను కడతాను. ఎందుకంటే నేను కానీ కట్టాను, దాన్ని 5 సంవత్సరాలు కూడా మూల పెట్టాడు. నేను వచ్చాను, ఒక 40 లక్షలు ఇచ్చి బాగు చేసి మళ్ళీ లైన్లో. అలాగా ఆయన హామీ పోతాడు, మూడు కూడా చేయడు. అబద్ధాలు చెప్పడం మాకు అలవాట్లేదు. మాట చెప్తే పాట పూర్తి చెప్తాను. నీ అబద్ధాలను కూడా చిట్ట చెప్పండి ఇస్తాను. నేను అబద్ధాలు మాట మాకు అవసరం ఆ పని. నేను కూడా నేను కామెంట్ చేయమని పని లేదు. నా పని నాది. నేను పెద్దాపురం నియోజకవర్గంలో 3 సార్లు నన్ను ఎక్కించారు ప్రజలు. నేను రుణం తీసుకోవడానికి ఎన్ని కార్యక్రమాలు చేస్తాను, భవిష్యత్తులో కూడా చేస్తాను. ఆయన నియోజకవర్గంలో ఈ 2 సైడ్ పనిచేసేది ఇట్లు కనవా సైట్ అన్ని కూడా రైతు దగ్గర తక్కువ ధర కొని గవర్నమెంట్ ఎక్కువ ధర కూర్చుని పనిచేయని సైట్స్ అన్ని కూడా ఈ 2 పనిచేసి. ఆ సామాన్ కొరకు గవర్నమెంట్ది, అది కూడా ఇవాళ దారి లేవు. నేను వెళ్తే నిన్న వాళ్ళందరూ అడిగితే డ్రైనేజ్ ఒకటి రోడ్డు ప్రపోజల్ పెట్టాను. ఈ లేఅవుట్ కూడా మేము అలాగే కంచిపేట అన్నాం కనుక ఈ లేఅవుట్ అంతా కూడా అభివృద్ధి చేసే బాధ్యత మేము తీసుకుంటాం. రోడ్లన్నీ కూడా చేస్తాం, డ్రైనేజ్ చేస్తాం, లైటింగ్ ఇస్తాం, మంచిగా ఇస్తాం, అన్ని మాది బాధ్యత చేత. అక్కడ కూడా ఏదో జగన్ లేఅవుట్ పేరున్నా దాన్ని కూడా అభివృద్ధి చేయడం సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే నేను నెగ్గిన తర్వాత నియోజకవర్గంలో ప్రజలందరూ సమానం, ఏ పార్టీ కాదు, అందరికీ సమానం చేయాలి. మేము పని చేస్తేనే వాళ్ళందరూ కూడా మాకు ఓటేస్తారు. చేత చంద్రబాబు నాయుడు గారి కూటమి ప్రభుత్వం 10 కాలం కంటిన్యూ అవ్వాలా, పవన్ కళ్యాణ్ గారు మంచి కొనసాగాలి. చేత దాని ద్వారా వాళ్ళిద్దరు ఆశయాలు కట్టుబడి మేము పనిచేస్తామని చెప్పి మేము వదిలిపెట్టలేదు, ఎంక్వైరీ చేసాం. చేత ఒక వ్యక్తికి జరిగిపోతే మొత్తం కార్బన్కి జరిగిపోయిన లెక్కేసి మాట్లాడటం కరెక్ట్ కాదు. సమాజంలో ఉన్న మెజారిటీ వర్గాలకి న్యాయం జరిగినది కావాలి. బాబులందరికీ కూడా కావాల్సింది రిజర్వేషన్ అడిగారు, ఏజీ విద్య అడిగారు, కళ్యాణ మండపాలు అడుగుతున్నారు, లోన్లు అడుగుతున్నారు. ఈ 4 ఇస్తే బాబులకి ఉపయోగపడుతుంది. అవి ఇచ్చేలాగా నేను చంద్రబాబు నాయుడు గారు మేము పార్టీ పరంగా ఎమ్మెల్యే మాట ఉన్నాయని చెప్తున్నా. అదే చెప్తున్నాను. ఓ ఆర్థిక పరిస్థితి మా జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులన్నీ కూడా అప్పు చేసిపోయాడు, ప్రాబ్లం వచ్చింది. మేము ఇస్తానన్నాం, ఇస్తాం కూడా, భవిష్యత్తు కూడా ఇచ్చేగా తెలియదు. ఇద్దరు పట్టాలు వేసి ప్రభుత్వం దానికి ఒక రోజు పాటించి కొన్ని రోజు చేయించారు. ఈ పేరు పెట్టుకుని హ్యాపీగా జరుగుతాం. ఈ వల్ల నాకు చెప్పలే తప్ప ఉత్సాహం ఆనందం కలుగుతున్నాయి. నేను కట్టేస్తున్నాను రేపు మాకు నేను అదే విషయం బ్యాంక్ అయిపోతాను. నేను వెనకాల కూడా అందరూ తీసేసాడు. కిడ్నీ 2 పోయి చేస్తాను. మీకు మాత్రం ధన్యవాదాలండి. మీరు మీకు మొత్తం ప్రపంచంలో కూడా జనం అందరూ కూడా పేరు ఇస్తున్నారు. అదే రోడ్డు ఆల్రెడీ హౌసెస్ కే ప్రపోజల్ పంపించాను. యాదగిరికి శాంక్షన్ ప్రపోజల్ అయిపోయింది, అయిపోతుంది. రోడ్డు కావాలి, రోడ్డు కూడా ఇక్కడ రాజు గారు కూడా లైటింగ్ కావాలన్నా రోడ్డు కావాలని కూడా చూడటానికి చెప్పారు. ఏమైనా మున్సిపల్ నుంచి కూడా రోడ్ లైటింగ్ ఇవన్నీ కూడా ఏమైనా చేద్దాం మనం. మీరు ఎవరు మాట్లాడారు నువ్వు వెనక్కి వచ్చి కొంచెం కుర్చీ ఒకటి కూర్చో కనపడదు.
అంటే కెమెరా కనపడాలి కదా మాట్లాడి. మాకు స్థలాలు ఇచ్చినందుకు ఎమ్మెల్యే గారు ధన్యవాదాలు మరి అలాగే స్థలాలు మరి కరెంట్లు కుళాయిలు మరి అన్ని కూడా సౌకర్యాలన్నీ డ్రైనేజ్ అన్ని కూడా సౌకర్యాలు చేయాలని మేము అడుగుతున్నామని కోరుతున్నామండి. ఎమ్మెల్యే గారిని చాలా థ్యాంక్స్ అండి. మరి స్థలాలు ఉదయానుకున్న మరి పోయిన స్థలాలు మార్చినందుకు మరి మీకు చాలా థ్యాంక్స్ అండి. సైట్లు ఇచ్చాం అందరికీ. ప్రపోజల్ కూడా హౌసింగ్ కట్టడానికి ప్రపోజల్ కూడా ఇచ్చాం. చాలా మంది కూడా స్టార్ట్ చేశారు. ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే హౌస్ కూడా తీసుకున్నారు, ఏమైపోతారు, ఏం అక్కర్లేదు, అది బాధ్యత, మేము ఎక్కడే ఉంటాం, మేము ఎక్కడికి వెళ్ళిపోతుంటే హౌసింగ్ మేము ఓల్డ్ ఏజ్ హోమ్ కట్టాలి, రాజకీయ మేము కూడా ఓల్డ్ ఏజ్ అయిపోయి మేము కూడా ఇక్కడ ఉంటాం, దగ్గర ఇక్కడ ఉంటాం. ఇంతకాయ ఆవిడ చెప్పినట్టు మేము ఎక్కడే ఉంటాం అని చెప్పి తెలియజేసుకుంటూ ఇప్పుడు ఇది ఓల్డ్ ఏజ్ హోమ్ ఇది కూడా అచ్చంపేట ఇది ఈ రాగం పట్ల మేము దగ్గరలో ఉన్నాం, మేము చేస్తాం. మరి ఆన్లైన్లో చెప్పినా ఆయన నమ్మొద్దు, మేము మీ మిల్లు మీకు పట్టుకోండి, స్టార్ట్ చేసుకోండి, మీ సహకారం కూడా ఇస్తామని చెప్పి ట్యాంకర్లో కూడా ఒక 15 రోజుల్లో ఆడలో పడుతుంది.